దుర్గా సప్తశ్లోకి. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. మొట్టమొదటి శ్లోకంలోనే అమ్మా నీవు మహామాయా స్వరూపిణివి, ఎంతటి మహాజ్ఞానుల అయినా సరే నీవు అపకృష్య అంటే లాగివేయగలిగినటువంటి దానివి. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా, ఎంతో మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు, భగవతత్వం సంపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళ మనస్సును కూడా నీవు హరించగలుగుతావు. బలాత్ ఆకృష్య మోహాయ, వాళ్ళని కూడా బలాత్ ఆకృష్య అంటే చాలా బలంగా నీవు ఆకర్షించగలిగినటువంటి శక్తి నీలో ఉన్నది తల్లి. మహామాయ ప్రయచ్చతి, అటువంటి నీవు మహామాయ మాకు ప్రసన్నురాలవు కమ్ము అని చెప్పి అంటూ ఉన్నారు. దేవతలు ఈ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నారు.